ఓం నమో వెంకటేశాయ. విశుద్ధ జ్ఞానఘన ప్రసిద్ధా జ్ఞానరణ గోవింద గోవింద. వరనీరదమే చకమస్తగుణం వరనీరజనీక్షణమాంతరభాం వరనీరయమానుజనాపగగం వరణీయమయే వసుదేవసుతం అని కేశిదైత్య నిషోధన దేశకేంద్రాది సూచన నాశితాత్మారి భావనుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ఆశ్రయించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాది విధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్తదురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛంద శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యకీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగ ధ్యానం నారాయణ ఔషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు వచ్చారు. వచ్చిన వారు వచ్చినట్లుగా రహస్యంగా చేరి భగవంతుణ్ణి తన వాక్యాలతో స్తుతి చేసుకున్నారు, ఆయన్ని సంబోధించుకున్నారు. లేదా మనలాంటి వాళ్ళకి భగవతత్వం కాస్తైనా అర్థమయ్యేందుకు 4 మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత తాను వచ్చిన పని, తాను అనుకున్నటువంటి పని, దాన్ని చెప్పడం కోసం దిష్ట్యాతే నిహతో దైత్యో సత్వం భూధరభూతానాం దైత్య ప్రమథరక్షసాం అవతీర్ణో వినాశాయ సేతూనాం రక్షణాయ చ అని ప్రారంభం చేశారు అని అనుకున్నాం కదా. దాన్నే కేశి సంహారంతో మొదలుపెట్టి చెప్తున్నారు. దిష్ట్యాతే నిహతో దైత్యో లీలయాయం హయాకృతి యస్య హేషిత సంత్రస్తాః త్యజంత్యనిమిషాదివం అని. దిష్ట్యాతే నిహతో దైత్య, వాడు అదృష్టం బాగుండి నీ చేతుల్లో పోయాడు. ఎవరు? దైత్య, దైత్యవంశానికి చెందినటువంటి ఈ కేశి అనే రాక్షసుడు. అందులోనూ నువ్వేమీ ఆయాసపడలేదు, లీలయ అనాయాసంగానే వాడిని సంహరించావు. హయాకృతి, వాడేమో గుర్రం రూపంలో వచ్చి నిన్నేదో నములుదాం అనుకున్నాడు, చివరికి నీ చేతిలో పోయాడు. అదృష్టవంతుడు, నీ చేతి స్పర్శ కలిగింది. కానీ వాడొచ్చి సకిలిస్తూ ఉంటే యస్య హేషిత సంత్రస్తాః, వాడి సకిలింపులకి దివి అంటే దేవతలే బాగా భయపడ్డారు. ఎక్కడ? స్వర్గంలోని దేవతలే భయపడ్డారు. ఇంకా మానవుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎంతగా భయపడ్డారు దేవతలంటే త్యజంత్యనిమిషాదివం, అలా రెప్పలార్చకుండా చూసి, వాళ్ళకి అనిమిషాహ, దేవతలకి రెప్పలు లేని వాళ్ళు అని పేరు ఉంది. రెప్పలార్చకుండా చూసి అమ్మో ఈ భయంకరమైన హయాసురుడు వస్తే మనం స్వర్గంలో ఉంటామని అనుకుని మరొకసారి స్వర్గం మీదకి ఎవరైనా రాక్షసుడు దండెత్తుతున్నాడేమో అని అనుకుని భయపడి స్వర్గం వదిలి పారిపోయారు కూడా కొంతమంది. అంత భయంకరుడుగా వాడు వస్తే నువ్వు అనాయాసంగా వాడి అదృష్టానికి తగ్గట్టుగా వాడిని నీ చేతులతో సంహరించావు. ఇప్పటికిప్పుడే కేసి సంహారం చేసి ఉన్నావు అని మొదలుపెట్టారు. దిష్ట్యాతే నిహతో దైత్యో లీలయాయం హయాకృతి యస్య హేషిత సంత్రస్తాః త్యజంత్యనిమిషాదివం అని. చాణూరం ముష్టికంచైవ మల్లానన్యాంశ్చ హస్తినం కంసంచ నిహతం ద్రక్ష్యే పరశ్మోహనితే విభో. జరిగింది ఈరోజు జరిగింది ఇది, కానీ ఎల్లుండి జరగబోయేది కూడా నా కంటికి కనిపిస్తోందయ్యా. చాణూరుడు ముష్టికుడు వీళ్ళిద్దరూ మల్లులు. మల్లానన్యాంశ్చ
ఇంకా చాలామంది మల్లులు నీ మీదకి దాడి చేస్తారు. వాళ్ళని హస్తినం, కువలయాపీడం అనే పేరు కలిగినటువంటి ఏనుగుని, కంసంచ, చివరికి వీళ్ళందరికీ నాయకుడైన కంసుణ్ణి, వీళ్ళందరినీ నువ్వు సంహరించడం అనేది నేను చూడబోతున్నాను. కంసంచ నిహతం ద్రక్ష్యే. ఎప్పుడు? ఎల్లుండి, పరశ్వోహని, ఎల్లుండి పొద్దున్న కల్లా ఇది నేను చూడబోతున్నాను. తే విభో, నీ చేతులతో వీళ్ళందరి సంహారం జరగడం అనేది నేను చూడబోతున్నానయ్యా. నీ లీలలు, భవిష్యత్ లీలలు కూడా నా కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి అయ్యా అని చెప్పాడు. అదేంటి పరశ్వోహని అని ఎలా తేల్చావు? పరమాత్మ ఎప్పుడు చేయాలి అనే సంగతి ఈయన ఎలా తేలుస్తాడు అంటే, తొందరగా అయిపోతుంది అని చెప్పడం కోసం. ఈరోజు అక్కడ కంసుడు అక్రూరుడికి చెప్పాడు కదా, అక్రూరుడు ఈరోజు బయలుదేరాడు, రేపు నువ్వు మధురకి బయలుదేరతావు, ఎల్లుండి ఈ పనులన్నీ జరిగిపోతాయి. ఆయన రావటం ఈరోజు, నువ్వు వెళ్ళడం రేపు, నీ ప్రయాణానికి ఒకరోజు అనుకుంటే ఎల్లుండికల్లా ఈ పనులన్నీ అయిపోతాయి అని, తొందరగా అయిపోతాయి, నువ్వు చేసి తీరుతావు, ఖచ్చితంగా చేస్తావు అన్నట్లుగా నారద మహర్షి గారు చెప్తున్నారు. ఎల్లుండికి అయిపోలేదు, టైం పడుతుంది. ఎందుకంటే రేపు బయలుదేరి అక్రూరుడు రావాలి, వచ్చిన తర్వాత వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళాలి, వెళ్ళి ఆ మథురానగరిలో వీళ్ళందరూ అన్నీ చూడాలి, చాలా పనులు జరగాలి, జరిగిన తర్వాత కదా కంసవధ. కాబట్టి ఎల్లుండికి అయిపోలేదు, తొందరగా అయిపోతుంది అని భవిష్యత్తుని చెప్తున్నారు. చాణూరం ముష్టికంచైవ మల్లానన్యాంశ్చ హస్తినం కంసంచ నిహతం ద్రక్ష్యే పరశ్వోహని తే విభో. తస్యాను శంఖ యవన మురాణాం నరకస్య చ పారిజాతాపహరణం ఇంద్రస్య చ పరాజయం ద్రక్ష్యామి అని నారద మహర్షి గారు చెప్తారు. తస్యాను, దాని తర్వాత, శంఖ అంటే పంచజనుడు అనేటువంటి ఒక రాక్షసుడు, యవనులు, అలాగే మురహ అనే ఒక రాక్షసుడు, నరకాసురుడు, వీళ్ళందరినీ నువ్వు సంహరించటం నేను చూస్తాను. పారిజాతాపహరణం, పారిజాతం అనేటువంటి దైవ వృక్షాన్ని స్వర్గంలోంచి నువ్వు ఎత్తుకొచ్చేయటం, అది కూడా చూడబోతున్నాను. ఇంద్రస్యచ పరాజయం, నీకేదో ఎదురు వద్దామో అనుకున్నటువంటి ఇంద్రుడు ఓడిపోవటం అనేదాన్ని కూడా నేను చూడబోతున్నాను. తస్యాను శంఖ యవన మురాణాం నరకస్య చ పారిజాతాపహరణం ఇంద్రస్య చ పరాజయం. ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాదిలక్షణం నృగస్య మోక్షణం పాపాత్ ద్వారకాయాం జగత్పతే. మథురలో ఉండి కొన్ని పనులు, ద్వారకలో ఉండి కొన్ని పనులు నువ్వు చేయబోతున్నావు, వాటిని కూడా నేను చూస్తాను. ఉద్వాహం వీరకన్యానాం, క్షత్రియ కన్యల్ని చాలామందిని నువ్వు వివాహం చేసుకోబోవటం, అది కూడా చూడబోతున్నాను. అందులోనూ వీర్య శుల్కాది లక్షణం, ఎవరైనా సరే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే వాడు మహావీరుడై ఉండాలి, వాడి పరాక్రమాన్ని వాడు చూపించాలి అని పొరపాటున అనుకుంటే నువ్వు వెళ్ళి పరాక్రమాన్ని చూపించి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని వివాహం చేసుకోవటం అనేది కూడా చూడబోతున్నాను. క్షత్రియుల్లో, పాతకాలపు క్షత్రియుల్లో వీర్యశుల్కం అని ఉండేది. పరాక్రమాన్ని చూపించిన వాడు మా అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు అని పెట్టేవాళ్ళు. మనం దాన్ని కొంచెం సౌకర్యవంతమైన భాషలో స్వయంవరం అని అంటాము. ఆ స్వయంవర భాషలో ఎవరైనా స్వయంవరాలు ఏర్పాటు చేస్తే వాళ్ళని తీసుకురావటం అనేది కూడా నేను చూడబోతున్నాను. లోకంలో ప్రతి చోట అమ్మాయికి స్వయంవరం ఏర్పాటు చేసినా, వీర్యశుల్కం ఏర్పాటు చేసినా ఈయన వెళ్ళి పెళ్లి చేసుకొస్తాడని కాదు. వీర్యశుల్కాది లక్షణం, వాళ్ళు గనక భక్తిగా ఈయన్ని కోరుకునే మాట అయితే, వాళ్ళు భక్తి ప్రపత్తులతో కృష్ణ ఏవ పతిర్మే స్యాత్ అని అనుకునే మాట అయితే, అలాంటి వాళ్ళని అనుగ్రహించడం కోసం నువ్వు వెళ్ళబోతావు, వెళ్ళి నీ పరాక్రమాన్ని చూపించి మరీ తెచ్చేస్తావు అని నారద మహర్షి గారు జాగ్రత్తగానే అన్నారు. భక్తిని చూపించిన వాళ్ళకి తప్ప నీ ప్రతాపాన్ని చూపించి తెచ్చేయటం అనేది జరగదు. ఇదిగాక నృగహ అనే ఒక ఆయన ఉండేవాడు, ఇప్పటికైతే ఉండేవాడని చెప్పుకోవాలి. నారద మహర్షి గారు మాట్లాడుతున్నప్పుడైతే ఆయన ఇంకా రాలేదు. ఆయన ఏదో బ్రాహ్మణుడి యొక్క స్వత్వాపహారం, ఆయన బ్రాహ్మణుడి యొక్క హరణం చేస్తే, బ్రహ్మస్వ అపహరణం చేస్తే, ఆ బ్రహ్మస్వాపహరణ పాపం నుంచి శ్రీకృష్ణుడు ఆయన్ని రక్షించాడు. అది కూడా నేను చూడబోతున్నాను అని నారద మహర్షి గారు చెప్తున్నారు. నృగస్య మోక్షణం పాపాత్ ద్వారకాయాం జగత్పతే. ద్వారకలో ఇలాంటి పనులు ఎన్నెన్నో చేస్తావు. అసలు జగత్పతే, ఈ జగత్తు మొత్తానికే పతివై ఉండి జగత్తు మొత్తాన్నే సృష్టి చేసిన నీకు ఇవన్నీ పెద్ద విషయాలేం కావు, కానీ చేస్తావు, అవన్నీ నేను చూడబోతున్నాను. అదే తెలుగులో సామెత ఉంది కదా, కొండలు నమిలిన వాడికి అప్పడాలో లెక్క అని.
మొత్తం ఈ సృష్టి అనేటువంటి కొండైన మిలిన నీకు ఈ అప్పడాలన్నీ ఏమాత్రం లెక్క, కానీ నువ్వు చేస్తావు, నేను చూడబోతున్నాను. ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాది లక్షణం నృగస్య మోక్షణం పాపాత్ ద్వారకాయాం జగత్పతే. స్యమంతకస్య చమణే రాధానం సహభార్యయా మృతపుత్ర ప్రదానంచ బ్రాహ్మణస్య స్వధామతః. స్యమంతకమణిని నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురావటం అనేది కూడా నేను చూడబోతున్నాను. సహభార్యయ వచ్చేటప్పుడు జాంబవతితో కలిసి రావటం అనేదాన్ని కూడా నేను చూడబోతున్నాను. మణినేమో పాపం అక్రూరుడికి చేరేటట్లు చేసి అక్రూరుడు దాని ద్వారా దానపతిగా నిరంతరం ఉండేటట్టు, ఆయనలో ఉండేటువంటి దానగుణం ఆయన్ని బాగా పైకి తీసుకొచ్చేటట్టు ఆయనకి ఏర్పాటు చేయబోతున్నావు. జాంబవతిని భార్యగా గ్రహించి జాంబవంతుణ్ణి అనుగ్రహించబోతున్నావు, అది కూడా నేను చూడబోతున్నాను. మృతపుత్ర ప్రదానంచ బ్రాహ్మణస్య, మృతపుత్రుడు ఓ బ్రాహ్మణుడికి పిల్లవాడు పోతే ఆ పిల్లవాడిని మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వటం అనేదాన్ని నేను చూడబోతున్నాను. సాందీపని మహర్షి గారి పిల్లవాడు కూడా కనిపించకుండా పోతే ఈయన వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాడనేది ఉంది, కానీ సాందీపనిని మరి ఈయన బ్రాహ్మణస్య అని సంబోధించి ఉండరు. ఎందుకంటే సాందీపని శ్రీకృష్ణుడికి గురువుగా చలామణి కావాల్సిన వాడు కదా. పరమాత్మ సర్వజ్ఞుడే అయినా మనిషిగా పుడితే ఒక గురువుని ఎంచుకున్నాడు కదా సందీపనిని. కాబట్టి గురోహ అని ఉండేవారు. అందువల్ల బ్రాహ్మణస్య అంటే సందీపని అని చెప్పక్కర్లేదు. ద్వారకా నగరంలో ఒక బ్రాహ్మణుడికి పిల్లవాడు పోతే ఆ పిల్లవాడిని మళ్ళీ తిరిగి తెచ్చిచ్చాడు అని కథ రాబోతోంది. అది నేను చూడబోతున్నాను. స్వధామత సాక్షాత్తుగా యమాలయంలోకి యమనగరంలోకి చేరిన వాడిని కూడా నువ్వు వెనక్కి తిరిగి వచ్చి తీసుకొచ్చి ఇవ్వబోతున్నావు. స్యమంతకస్య చమణే రాధానం సహభార్యయా మృతపుత్ర ప్రదానంచ బ్రాహ్మణస్య స్వధామతః. పౌండ్రకస్య వధం పశ్చాత్ కాశీపుర్యాశ్చ దీపనం దంతవక్త్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతౌ. పౌండ్రకుడు అనే ఆయన నేనే వాసుదేవుణ్ణి అని విర్రవేగుతుంటే వాణ్ణి నువ్వు వధించబోవటం అనేది నేను చూడబోతున్నాను. కాశీపుర్యాశ్చ దీపనం, కాశీనగరానికి నువ్వు చేసినటువంటి పని, దాన్ని కూడా నేను చూడబోతున్నాను. దంతవక్త్రస్య నిధనం, దంతవక్త్రుడు నీ చేతిలో ఎలా హతమైపోతున్నాడు అనే విషయాన్ని చూడబోతున్నాను. చైద్యస్య చ, శిశుపాలుడి యొక్క వధను కూడా చూడబోతున్నాను. అందులోనూ మహాక్రతౌ, ధర్మరాజు గారు అనుష్ఠించబోయే రాజసూయ మహాయాగంలో ఈ శిశుపాలుడిని నువ్వు వధించటం అనేదాన్ని నేను చూడబోతున్నాను. పౌండ్రకస్య వధం పశ్చాత్ కాశీపుర్యాశ్చ దీపనం దంతవక్త్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతౌ. యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్ కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి. నువ్వు ఇంకా ద్వారకలో నివాసం ఉండి అసలు మథురా నగరాన్ని ద్వారక దాకా తీసుకెళ్ళి అక్కడ రాజ్యస్థాపన చేసి రకరకాల పరాక్రమాలని చూపించబోతున్నావు కదా, రకరకాల సామర్థ్యాన్ని చూపించబోతున్నావు కదా. యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్ కర్త చేయబోతున్నావో వాటన్నిటినీ ద్రక్ష్యామ్యహం, నేను చూడబోతున్నాను. నేనైతే ముందే చూసేస్తున్నాను. నువ్వు చేసిన తర్వాత తాని గేయాని కవిభిర్భువి, తర్వాత కవులు కొంతమంది వస్తారు, వచ్చి ఆ క్రియలన్నిటినీ ఒక్కొక్క దాన్ని విడివిడిగా, పారిజాతాపహరణం ఒకటి, ఇంకోటి విడిగా అని విడివిడిగా ఏదో కావ్యాలు రాసుకుని పాడుకుంటారు. యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్ కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి. అథతే కాలరూపస్య క్షపయిష్ణోరముష్య వై అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జున సారథే. ఇంత గొప్ప పనులు చేసినటువంటి నువ్వు చివరికి అర్జునుడికి సారథిగా ఉండి ఆ అర్జున సారథి రూపంలో అసలు వాస్తవానికి కాలరూపంలో ఉండేటువంటి నువ్వు, యముడి రూపంలోనూ కాలరూపంలోనూ ఉండేటువంటి నువ్వు ఈ విశ్వంలో కొంతమందిని లేకుండా చేయటం కోసం ఏమేం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో అవన్నీ కూడా చూడబోతున్నాను. క్షపయిష్ణోరముష్యవై, మనకు కనిపించేటువంటి విశ్వాన్నే నువ్వు నాశనం చేయగలవు. విశ్వంలో కొంతమందిని తీసేయాలి, వీళ్ళని డిలీట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళందరినీ ఎలా నువ్వు అక్షౌహిణీనాం లక్షల సంఖ్యలో ఎలాగైతే వాళ్ళని పైకి పంపించేశావో దాన్ని కూడా నేను చూడబోతున్నాను. ద్రక్ష్యామ్యర్జున సారథే. అథతే కాలరూపస్య క్షపయిష్ణోరముష్య వై అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జున సారథే అని భవిష్యత్తులో పరమాత్మ చేయబోయేటువంటి లీలల్ని నేను చూడబోతున్నాను అని స్పష్టంగా నారద మహర్షి గారు చెప్పారు.
అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? నీ సర్వజ్ఞత్వాన్ని నా ముందు ప్రదర్శించడానికి వచ్చావా? లేకపోతే నేనేమైనా ఈ పనులు మర్చిపోతాను కాబట్టి నాకు గుర్తు చేయడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు అని ఆ చిన్నారి కృష్ణుడు అడుగుతాడేమోనని, ఎబ్బే అలాంటి పనులు ఏం లేవు, అవన్నీ రాజమర్యాదలు, నీ దగ్గర ఏం చెల్లుతాయి? సర్వజ్ఞుడి ముందు నీ ముందు ఎప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పే మాట ఏమాత్రం చెల్లుతుంది? నీ ముందు నా కుప్పిగంతులు ఏమాత్రం చెల్లుతాయి? విశుద్ధ విజ్ఞానఘనం స్వసంస్థయా సమాప్త సర్వార్థమమోఘవాంఛితం స్వతేజసా నిత్య నివృత్త మాయా గుణప్రవాహం భగవంతమీమహి. నేను దండం పెట్టుకుందామని వచ్చాను, నీకో నమస్కారం చేసుకుందామని వచ్చాను అని చెప్పాడు. నువ్వు విశుద్ధ విజ్ఞాన స్వరూపుడివయ్యా, నీ సర్వజ్ఞత్వం ముందు నాదెంత? నాకేదో భవిష్యత్తు తెలుసు కాబట్టి దాన్ని ఏదో నీ ముందు వలకపోద్దామని రాలేదు. నీ యొక్క విశుద్ధ విజ్ఞాన స్వరూపానికి దండం పెట్టుకుందామని వచ్చాను. విశుద్ధ విజ్ఞాన గణం, ఆ విజ్ఞానంలో ఏ విషయం తాలూకు ప్రసక్తి లేదు. విషయాలు ఉన్నా లేకపోయినా, ఈ ప్రపంచంలోని విషయాలు ఉన్నా లేకపోయినా సరే, గడ్డ కట్టిన కరుడు కట్టినటువంటి విజ్ఞానం అది మాత్రం అలాగే ఉంటుంది. ఆ విజ్ఞానానికి లోపం అనేది లేదు. నహి విజ్ఞాతురు విజ్ఞాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ అని ఉపనిషత్తు చెప్పినట్లు విశుద్ధ విజ్ఞాన ఘన, అలాంటి వాడివి నువ్వు. స్వసంస్థయా సమాప్త సర్వార్థం, నీ స్థితితోనే, నీ విజ్ఞాన స్థితితోనే, అత్యుతమైనటువంటి నీ స్థితితోనే, నీ కోరికలనన్నిటినీ తీర్చేసుకున్నంత స్థాయిలో, అంటే కోరికలే అవసరం లేనంత స్థాయిలో ఆప్తకాముడివై ఉన్నావు. ఆప్తకాముడివై ఉన్నావు అంటే ఆనంద స్వరూపుడివై ఉన్నావు. స్వసంస్థయా సర్వార్థం, సమాప్త సర్వార్థం, ఆనంద స్వరూపుడివిగా మొత్తం ఈ కోరికలు తీర్చుకుంటే వచ్చేటువంటి ఆనందాల కంటే మించిన ఆనందంతో ఉన్నావు. అమోఘ వాంఛితం, అందువల్లే సత్య సంకల్పుడుగా ఉన్నావు. నీలాంటి ఆప్తకాముడు, సత్య సంకల్పుడు, అలాగే విశుద్ధ విజ్ఞానఘనుడు ఉంటే దండం పెట్టుకోవాలి కదా, అందుకని వచ్చి దండం పెట్టుకుంటున్నానయ్యా. ఎవరైనా అడగచ్చు, అమోఘవాంఛిత అనే మాట ఎలా వస్తుంది? ఆయన ఆప్తకాముడైతే, ఆయన ఆనంద స్వరూపమే అయితే, ఆయనకి తీరవలసిన కోరికే లేకపోతే సత్య సంకల్ప అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఏం కోరుకుంటే అది సత్యమైపోతుంది అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అని అనవచ్చు. స్వతేజసా నిత్య నివృత్త మాయా గుణప్రవాహం, నువ్వు నీ యొక్క తేజస్సుతో, అంటే నీ యొక్క విజ్ఞాన రూపంతో నిత్య నివృత్త మాయా గుణప్రవాహ, మాయ తాలూకు గుణాలు, ఆ గుణాల తాలూకు ప్రవాహంగా ఉండేటువంటి సంసారం, ఆ సంసారాన్ని ఎప్పుడో దాటిపోయావు, అసలు ఎప్పుడూ దాటే ఉంటావు. నిత్యం నివృత్త, ఆ సంసారంలో మిగతా సంసారులకి అంటే జీవులకు ఉండేటట్లుగా నీకేమీ కోరికలు ఉండవు. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి సత్య సంకల్పత్వం అనేటువంటి ముసుగు వేసుకోవాల్సిన అవసరం నీకేమీ లేదు. నువ్వు దాటిపోయి ఉన్నా సరే భగవాన్, నువ్వు నిరతిశయైశ్వర్య సంపన్నుడివి, నువ్వు ఈశ్వరుడివి కాబట్టి నీ అధీనంలో ఉండేటువంటి జీవులకు కావలసిన కొన్ని పనులు నువ్వు చేసి పెడతావు. ఆ చేసి పెట్టడంలో భాగంగా ఈ సత్య సంకల్పత్వం అనే ముసుగుని నువ్వు వేసుకుంటావు. సంకల్పం నీకోసం కాదు, సంకల్పం జీవుల కోసం. సంకల్పం ఉండవలసిన అవసరం నీకు లేదు, నువ్వు ఆప్తకాముడివి. జీవులు ఆప్తకాములు కారు, అలాగని వాళ్ళ కోరికలను వాళ్ళు తీర్చుకోను లేరు. కాబట్టి జీవుల కోసం ఈ సత్య సంకల్పత్వం అనే ముసుగు వేసుకుని కొంతసేపు వాళ్ళకి కావలసిన సంసార ఫలితాన్ని భగవంతుడిగా నువ్వు ఇస్తున్నావు, కానీ నీకు మాత్రం మాయాగుణ ప్రవాహం లేదు, నీకు కోరిక లేదు, కోరిక తీర్చుకోవాల్సిన అవసరం నీకు లేదు. అలాంటి భగవంతుడైనటువంటి నిన్ను జీవుడుగా ఉండే నేను ఈమహి శరణం గతః, నీకేదో శరణుగా వచ్చి నీకేదో దండం పెట్టుకుందామని వచ్చాను నేను అని నారద మహర్షి గారు అన్నారు. విశుద్ధ విజ్ఞానఘనం స్వసంస్థయా సమాప్త సర్వార్థమమోఘవాంఛితం స్వతేజసా నిత్య నివృత్త మాయా గుణప్రవాహం భగవంతమీమహి అని. దీన్నే మరొకసారి నమస్కార శ్లోకంతో త్వామీశ్వరం స్వాశ్రయమాత్మమాయయా వినిర్మితా శేష విశేషకల్పనం క్రీడార్థమద్యాత్మనుష్య విగ్రహం నతోస్మి ధుర్యం యదు వృష్ణి సాత్వతాం అని మరొక శ్లోకంతో దృఢపరుస్తున్నారు.
నువ్వు ఈశ్వరుడివయ్యా, నువ్వు ఈశ్వరుడివి కాబట్టి నీకు నమస్కారం చేసుకుందామని వచ్చాను నేను. ఈశ్వరుడివి కాబట్టి అందరినీ నీ అదుపులో ఉంచుకుంటావు, నేను అందరిలో ఉన్నాను కాబట్టి నీ అదుపులో ఉండే ఒకడిగా నీకు వచ్చి నేను దండం పెట్టుకుంటున్నాను. స్వాశ్రయం, నువ్వు ఈశ్వరుడివి కాబట్టి నువ్వు మరొకరి అదుపులో లేవు, ఎవరి అదుపులోనూ లేనటువంటి పరమాత్మవైన నిన్ను నేను వచ్చి నమస్కారం పెట్టుకుంటున్నాను. నేనేమో అదుపులోనే ఉంటున్నాను, ఎంతసేపటికి స్వతంత్రుడిగా ఉండలేకపోతున్నాను. ఆ స్వాతంత్ర్యం కోసం నీకు దండం పెట్టుకుంటున్నాను. స్వాశ్రయం ఆత్మమాయయా వినిర్మిత అశేష విశేష కల్పనం. నీ ఆత్మమాయతోనేలే కదా ఈ మొత్తం కనిపించేటువంటి విశేషాలని, సంసారంలో ఉండేటువంటి విశేషాలను అన్నిటినీ కల్పించి పెట్టావు. ఆత్మమాయయా వినిర్మిత అశేష విశేష కల్పనం. ఏం కల్పనలు అంటే ఇప్పటికేమో యాదవులు, కౌరవులు, పాండవులు అనేటువంటి విశేషాలు, వీటిని కల్పించి పెట్టావు. అసలు సృష్టిలో చూస్తే, అసలు సృష్టి భక్తిలో చూస్తే కనుక అసలు మహత్తత్వం ఏంటి, అహంకారం ఏంటి, పంచతన్మాత్రలు ఏంటి, వాటన్నిటినీ కూడా, ఆ విశేషాలన్నింటిని కూడా నువ్వే కదా కల్పించి పెట్టావు. కల్పన అనేది స్పష్టమైన వాక్యం. ఇంతకుముందు నారద మహర్షి గారి వాక్యంలో చూసుకోవాలి అంటే పరమాత్మ యొక్క సత్య సంకల్పత్వం ద్వారా వచ్చినటువంటి కేవలం కల్పన మాత్రం, దాన్ని చేసి పెట్టావు కదా. ఇప్పుడేమో ఈరోజేమో అద్య క్రీడార్థం ఆత్మ మనుష్య విగ్రహం, ఏదో లీల కోసం ఈ మనుష్య విగ్రహం, ఈ మానవ రూపాన్ని ధరించి పెట్టావు. క్రీడే కదా. ఈ మానవ విగ్రహం లేకపోతే ఈ కృష్ణావతారంలో చేయవలసిన పనులు నువ్వు చేయలేకపోయావా? సామర్థ్యం లేక ఈ అవతారాన్ని నువ్వు గ్రహించావా? లేదు కదా. క్రీడార్థం అధ్యాత్మ మనుష్య విగ్రహం ఎందుకు ధరించావు అంటే, క్రీడార్థం అనే ఒకటి ఈ రూపంతో కొంతమందిని అనుగ్రహించడం కోసమే కదా. అనుగ్రహించడం కోసం నువ్వు వస్తే నేను దండం పెట్టుకోవాలి కదా. కాబట్టి నతోస్మి, నన్ను కూడా అనుగ్రహించవయ్యా, ఈ రూపంతో నన్ను కూడా అనుగ్రహించవయ్యా అని నతోస్మి. ఈ ధుర్యం యదు వృష్ణి సాత్వతాం. అబో, యాదవులకి అందులో తెగలు వృష్ణులు, సాత్వతులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ శ్రేష్ఠుడిగా నువ్వు దిగి వచ్చావు కదా. ఎప్పుడు నువ్వు పైనున్నా కిందున్నా ఎక్కడ ఉన్నా ఒక అవతారాన్ని సంగ్రహించుకున్నా, అవతారంలో లేకపోయినా నువ్వే కదా శ్రేష్ఠుడివి. శ్రేష్ఠుడివైన నీకు ఓ దండం పెట్టుకుందాము, నన్ను కూడా అనుగ్రహించమని ప్రార్థిద్దాము అని వచ్చానయ్యా, అంతే తప్ప నా సర్వజ్ఞత్వాన్ని ఒలకపోయటానికి కాదు అని పరమాత్మ ముందు నారద మహర్షి గారు చెప్పారు. త్వామీశ్వరం స్వాశ్రయం ఆత్మమాయయా వినిర్మితాశేష విశేష కల్పనం క్రీడార్థం అధ్యాత్మ మనుష్య విగ్రహం నతోస్మి ధుర్యం యదు వృష్ణి సాత్వతాం అనే ఈ శ్లోకంలో. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. ఏవం యదుపతిం కృష్ణం భాగవత ప్రవరోముని ప్రణిపత్యాభ్యనుజ్ఞాత యయౌ తద్దర్శనోత్సవ. ఈ విధంగా యదుపతి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి భగవద్భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి నారదముని గారు యదుపతిం కృష్ణం భాగవత ప్రవరోముని ప్రణిపత్య, చక్కగా దండం పెట్టుకుని వాక్కుతోనూ అలాగే శరీరంతోనూ ఆయన్ని నమస్కరించుకుని అభ్యనుజ్ఞాత, వచ్చిన పని ఏమిటి అంటే ఏం లేదు, నీ దండం పెట్టుకోవటమే. మరైతే పని అయిపోయిందా, వెళ్ళొస్తావా? అలాగే పని అయిపోయింది నువ్వు అంటే వెళ్ళొస్తాను అని అభ్యనుజ్ఞాత. ఆ శ్రీకృష్ణుడు వెళ్ళినమని పంపిస్తే ఆయన అనుజ్ఞను తీసుకుని యయో బయలుదేరి తన స్థానానికి తాను వెళ్ళిపోయాడు. అసలు నిజానికి ఆ నారద మహర్షి గారు తద్దర్శనోత్సవ, శ్రీకృష్ణ అవతారంలో పరమాత్మ అందచందాలు చూడడానికి పరిగెత్తుకొచ్చాడు. శ్రీకృష్ణ అవతారంలో పరమాత్మ జరపబోయేటువంటి లీలలన్నీ ఆయన సర్వజ్ఞత్వం శక్తికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే, ఆయన రూపాన్ని ఒకసారి కళ్ళుతో కూడా చూసుకుందాము, కనుల పండుగగా చూసుకుందాము అని అనుకుని వచ్చాడు. వచ్చిన పని అయిపోయింది. ఆ కనుల పండుగగా ఆయన్ని చూడటం జరిగిపోయింది, దండం పెట్టుకోవడం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఏవం యదుపతిం కృష్ణం భాగవత ప్రవరోముని ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్దర్శనోత్సవ. భగవానపి గోవిందో హత్వా కేశినమాహవే పశూనపాలయత్పాలై ప్రీతైర్వ్రజ సుఖావహ. పరమాత్మ కూడా అక్రూరుడు వచ్చేంత వరకు చేసేదేం లేదు కదా. అక్రూరుడు రావాలి, పిలవాలి, కాస్త అందులోకి వస్తే అక్రూరుడిని మాట్లాడనివ్వాలి, అక్రూరుడి యొక్క రాజకీయ చతురతంతా కూడా ఒలకపోస్తే ఆ ఒలకపోసిన దాన్ని ఎత్తుకోవాలి, చాలా పని ఉంది కదా.
అక్రూరుణ్ణి ఉద్ధరించడానికి కొన్ని దారులు ఉన్నాయి, తాను ఎంచుకున్న దారులు ఉన్నాయి. ఆ దారుల ప్రకారం అక్రూరుణ్ణి మాట్లాడనివ్వాలి, అక్రూరుడితో కలిసి వెళ్ళాలి, అక్రూరుడికి కొన్ని చూపించాలి, ఆయన చెప్పేవి వినాలి, ఆయనకి కొన్ని వినిపించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని అక్రూరుడు వచ్చేంత వరకు ఆగటం కోసమని ఆ రోజు కూడా వేస్ట్ చేయకుండా భగవానపి గోవిందుడు కూడా కేశనమాహవే ఆ కేశిరాక్షస సంహారం తర్వాత ఈ నారద మహర్షి గారు రహస్యంగా వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత పశువున పాలై యథాపూర్వంగా ఆవుల్ని కాచటం అనే పని చేస్తూనే ఉన్నాడు మిగతా గోపాలకులతో కలిసి. వాళ్ళేమో ఈ శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యంలో ప్రీతై మహాసంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఈయనేమో వ్రజ సుఖావహ, మొత్తం ఆవులకి గోపాలకులకి అందరికీ కూడా సుఖాన్ని అందించడం కోసమే అక్కడికి వచ్చాడు. కాబట్టి వాళ్ళకి సుఖాన్ని అందిస్తూ వాళ్ళు సుఖంగా ఉంటే వాళ్ళతో పాటు కలిసి తాను కూడా ఆవులు కాచే పనిలో పడ్డాడు. భగవానపి గోవిందో హత్వా కేశినమాహవే పశూనపాలయత్పాలై ప్రీతైర్వ్రజ సుఖావహ. ఏకదా తే పశూన్ పాలాః చారయంతోద్రిసానుషు చక్రుర్నిలాయన క్రీడాః చోరపాలాపదేశతః. ఆ రోజు లేదా అక్రూరుడు వచ్చే లోపల ఒకరోజు ఏం చేశారంటే, మరొక రోజు ఎప్పుడో జరిగిందో ఈ సందర్భంగా గుర్తొచ్చిందో ఏదో మొత్తానికి పశువున్ పాలాహ, ఆవుల్ని కాచుకుంటూ చారయంత, ఆవుల్ని మేపుకుంటూ అద్రిసానుషు, ఆ గోవర్ధనగిరి సానువుల్లో ఏమనుకున్నారంటే ఎంతసేపు ఏం చేయాలి, ఆవుల్ని మేపటం అంటే గడ్డి కోసి వాడి నోట్లో పెట్టక్కర్లేదు, వదిలేసి అవి సరిగ్గా మేస్తున్నాయా లేవా చూడాలి, అంతే కదా. మనం చేసే పని ఏముంది, కాసేపు ఆడుకుందాం అని అనుకున్నారు. ఆడుకుందాం అనుకుని ఏం ఆట ఆడదామంటే దాగుడు మూతలు ఆడడం మొదలుపెట్టారు. చక్రుర్ నిలాయన క్రీడా. ఎలా దాగుడు మూతలు అంటే, దాగుడు మూతల్లో కూడా స్పెషల్ చోరపాల అపదేశత. కొంతమంది గోపాలకులు మేకలవుతారు, కొంతమంది ఏమో ఆ మేకల్ని దొంగిలించే దొంగలవుతారు, కొంతమంది ఆ దొంగల్ని పట్టేటువంటి పోలీసులు అవుతారు. వీళ్ళు మేకల్ని దొంగిలించిన వాళ్ళు మేకలతో సహా వెళ్ళి ఎక్కడో దాక్కోవాలి. దాగుడు మూత ఆ దాక్కున్న వాళ్ళని కనిపెట్టాలి మిగతా వాళ్ళు. ఎవరు దొంగలవ్వాలి, ఎవరు మేకలవ్వాలి, ఎవరు వాటిని కనిపెట్టాలి అనే సంగతి వాళ్ళే తేల్చుకుంటారు. ఆటలో నియమాలన్నీ ఉంటాయి, పంటలు వేసుకోవటాలు లాంటివి ఉంటాయి కదా, వాటి ప్రకారం నిర్ణయించి ఈ ఆట ఆడాలి అని తేల్చారు. అందులో మేకలు తక్కువ ఉంటాయిట, మేకలను దొంగిలించే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు, వాళ్ళని పట్టుకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళకంటే తక్కువ మంది ఉంటారు. ఏదో సంఖ్య వాళ్ళు చూసుకుంటారు. ఆ ఆట మొదలుపెట్టారు. దాగుడు మూతలే కదా, ఇది దాక్కోవటం ఉంది కాబట్టి నిలాయన క్రీడా, దాగుడు మూతల ఆటలే ఇవి కూడా. దాగుడు మూతల్లో ఇదొక రకం. ఏకదాతే పశూన్పాలాశ్చారయంతోద్రిసానుషు చక్రుర్నిలాయన క్రీడాశ్చోరపాలాపదేశత. తత్రాసన్ కతిచిచ్చోరాః పాలాశ్చ కతిచిన్నృప మేషాయితాశ్చ తత్రైకే విజహృరకుతో భయాః. ఆ ఆటలో కొంతమంది దొంగలయ్యారు. తత్రాసన్ కతిచిచ్చోరాః, ఎలా దొంగలవ్వాలో వాళ్ళ దొంగలయ్యారు. పాలాశ్చ కతిచిన్నృప, కొంతమంది ఆ దొంగల్ని పట్టుకునే వాళ్ళు అయ్యారు, లేదా మేకల్ని రక్షించే వాళ్ళు అయ్యారు. మేషాయితాశ్చ తత్రైకే, కొంతమంది మేకలుగా మేమేమే అన్నారు. విజహృహు ఆటలాడుకున్నారు. వాళ్ళకేం భయం లేదు, ఎందుకంటే ఆ గోవర్ధనగిరి ఆ బృందావనం వాళ్ళకి కొట్టిన పిండి కాబట్టి భయం లేదు. పైగా అసలు భయంతో సంబంధమే లేనటువంటి పరమాత్మే తమతో ఉన్నాడు. తమకి ఏ భయం వచ్చినా సరే ఆ పరమాత్మ తమను సంరక్షిస్తున్నాడు. వాళ్ళకి పరమాత్మ అని తెలియకపోయినా శ్రీకృష్ణుడు తమను సంరక్షిస్తున్నాడు. కాబట్టి అకుతో భయాః, ఏం భయం లేకుండా హాయిగా ఆడుకున్నారు. తత్రాసన్ కతిచిచ్చోరాః పాలాశ్చ కతిచిన్నృప మేషాయితాశ్చ తత్రైకే విజహృరకుతో భయాః. మయపుత్రో మహామాయో వ్యోమో గోపాలవేషధృక్ మేషాయితానపోవాహ ప్రాయశ్చోరాయితో బహూన్. మయపుత్రుడు మయాసురుడు యొక్క కొడుకు వ్యోమః అని ఒక ఆయన ఉన్నాడు. మహామాయ, మయాసురుడికి ఉన్నటువంటి మాయలన్నీ ఈయనకు కూడా ఉన్నాయి. అతను వీళ్ళ మధ్యలోకి దూరాడు. అతను కంసుడి యొక్క తొత్తు అనుకుంటాను. ఇతను వీళ్ళకి దూరాడు. గోపాల వేషధృక్, ఈ గోపాలుల వేషంలో ఒక వేషాన్ని వేసుకుని గోపాలుడిలాగా ఇందులోకి దూరి ఆటల్లో కూడా చేరాడు. చేరి మేషాయితాన్ అపోవాహ, మేకలుగా మారి దాక్కున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎత్తుకుపోయాడు. ప్రాయశ్చోరాయితో బహూన్,
ఒట్టి మేకలుగా మారిన వాళ్ళే అక్కడ ఉంటారు కదా. మేకలుగా మారిన గోపాలకుల్ని ఎత్తుకుపోయి దాచుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, దొంగలు కూడా ఉంటారు కదా. ఈ దొంగల్ని, ఈ వీళ్ళని, మేకల్ని, ఈ రెండింటిని కూడా ఎత్తుకుపోయాడు, తను ఎత్తుకుపోయాడు. అందులో దొంగలు ఎక్కువ మంది ఉన్నారట. ప్రాయశ్చోరాయితో బహూన్. కొంతమంది మేకలు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఏమో దొంగలు ఉన్నారు. ఈ దొంగలతో సహా మేకల్ని ఎత్తుకుపోయాడు. మయపుత్రో మహామాయో వ్యోమో గోపాలవేషధృక్ మేషాయితా నపోవాహ ప్రాయశ్చోరాయితో బహూన్. గిరిదర్యాం వినిక్షిప్య నీతం నీతం మహాసుర శిలయా పిదధే ద్వారం చతుఃపంచావశేషితా. ఏం చేశాడు? తీసుకెళ్ళిన వాళ్ళని ఎక్కడో ఆ గోవర్ధనగిరి తాలూకు ఒక గుహలో దాచేశాడు. గిరిదర్యాం వినిక్షిప్య నీతం నీతం, ఒక్కొక్కరిని ఎత్తుకుపోవడం, అక్కడ పెట్టేయటం. లేదా తానే దొంగయి అందరినీ నువ్వు మేకవి అని చెప్పుకుంటూ మేకని ఎత్తుకుపోవడం, లోపల వారేయటం. మళ్ళీ వాళ్ళు బయటికి వాళ్ళని రానివ్వకుండా బయటికి శిలయా పిదధే ద్వారం, బయట ఓ పెద్ద బండరాయి అడ్డం పెట్టేశాడు. అలా ఒక్కొక్కడిని ఎత్తుకుపోగా చతుఃపంచ అవశేషితా, 4-5 మిగిలారు. మిగతా వాళ్ళందరూ గుహలో బందీలైపోయారు. గిరిదర్యాం వినిక్షిప్య నీతం నీతం మహాసుర శిలయా పిదధే ద్వారం చతుఃపంచ అవశేషితా. తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణ శరణదః సతాం గోపాన్ నయంతం జగ్రాహ వృకం హరిరివౌజస. 4-5 మిగిలారు కదా, వాళ్ళని కూడా ఎత్తుకుపోయి అక్కడ పెట్టేద్దాము అని వ్యోమాసురుడు అనుకుంటూ ఉండగా తస్య తత్కర్మ విజ్ఞాయ, ముందు నుంచే చూస్తున్నాడు, కొంత చేయనిద్దాము, వీడిని కూడా ఆ మాయ ఎలా పనిచేస్తోంది నేను చూపిస్తున్నానని అనుకోనిద్దాము అని అనుకోనిచ్చి కొంత దూరం చేసిన తర్వాత తన వాళ్ళకి ఎలాగూ శరణు ఇవ్వటానికి తానే సంసిద్ధమై ఉన్నాడు కాబట్టి ఆ గుహ లోపల దాక్కున్న వాళ్ళందరినీ రక్షిద్దామని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు కాబట్టి, అందులోనూ మంచి వాళ్ళకి శరణాన్ని ఇచ్చేటువంటి ఆ శ్రీకృష్ణుడు ఒక మేక రూపంలో ఉండేటువంటి గోపాలకుణ్ణి ఎత్తుకుపోయే సమయంలో ఈ మయాసురుడి కొడుకుని వ్యోమాసురుడిని పట్టేసుకున్నాడు. గోపాన్ నయంతం జగ్రాహ. ఎలా పట్టేసుకున్నాడు? వృకం హరిరివ ఓజస. తోడేలు ఏదైనా వేటకి వెళ్ళి తన వేటను తాను తీసుకెళుతూ ఉంటే ఆ తోడేలు మీద సింహం లంఘించుకున్నట్లుగా, సింహం మీద పడ్డట్టుగా పడ్డాడు. మయాసురుడు కొడుకు వ్యోమాసురుడేమో తోడేలు లాంటివాడు, అతను కొంతమందిని తీసుకెళ్ళి దాచుకుంటున్నాడు. ఈ తోడేలు మీదకి సింహంలాగా శ్రీహరి దూకాడు. హరి అంటే సింహం అనే అర్థం కూడా ఉంది. ఆ సింహంలాగా ఈయన దూకాడు. తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణ శరణదః సతాం గోపాన్ నయంతం జగ్రాహ వృకం హరిరివౌజస. స నిజం రూపమాస్థాయ గిరీంద్ర సదృశం బలి ఇచ్చన్ విమోక్తుమాత్మానం నాశక్నోద్గ్రహణాతురః. అతనేం చేశాడు? వ్యోమాసురుడు నిజం రూపమాస్థాయ, తన నిజ రూపాన్ని కూడా ధరించాడు. ఎలా? గిరీంద్ర సదృశం, ఓ పెద్ద పర్వతం లాంటి రూపాన్నే ధరించాడు. బలి చాలా ప్రబలమైన రూపం, చాలా బలమున్నటువంటి రూపం. అలాంటి వాడైనా సరే ఈ శ్రీకృష్ణుడి యొక్క సింహంలాగా ఉండేటువంటి శ్రీకృష్ణుడి యొక్క పట్టుని తప్పించుకోలేకపోయాడు. విమోక్తుం ఆత్మానం ఇచ్చన్, ఆ పట్టులోంచి బయటకు వద్దామని అనుకున్నాడు. పెద్ద రూపాన్ని ధరించాడు, పర్వతంలాగా ఉంది, కానీ నాశక్నో, బయటికి రాలేకపోయాడు. ఈ కోరికే తీరలేదు, ఇంకా గ్రహణాతుర, ఆ పట్టు నుంచి బయటకు వచ్చి తాను శ్రీకృష్ణుని పట్టుకుందాము అనుకునే కోరిక మాత్రం అస్సలు తీరలేదు. స నిజం రూపమాస్థాయ గిరీంద్ర సదృశం బలి ఇచ్చన్ విమోక్తుం ఆత్మానం నాశక్నోద్గ్రహణాతుర. తం నిగృహ్యాచ్యుతో దౌర్భ్యాం పాతయిత్వా మహీతలే పశ్యతాం దివిదేవానాం పశుమారమమారయత్. ఇంత ఎత్తున పర్వతంలాగా వచ్చాడు కదా, బయటికి చేతుల్లోంచి బయటకు వచ్చేద్దామని గింజుకుంటున్నాడు కదా, ఎలాగైనా నిన్ను పట్టేసుకుందామని చేతులు చాస్తున్నాడు కదా, ఎవరిని ఏ పనిని లెక్క చేయలేదు. స నిగృహ్య అచ్యుతో దౌర్భ్యాం, తన 2 చేతులతోనూ ఆ వ్యోమాసురుడిని పట్టుకుని, గట్టిగా పట్టుకుని ఆ అచ్యుతుడు మహీతలే పాతయిత్వా, తాను కిందకి జరగకుండా, తాను పడిపోకుండా ఆ రాక్షసుడిని కింద పడేశాడు. అచ్యుత, ఆయన ఎప్పుడు కింద పడడు, కింద పడకుండానే పాతయిత్వా మహీతలే, కింద పడేసి పశ్యతాం దివి దేవానాం, దేవతలందరూ చూస్తూ ఉండగానే
పశుమారం మారయత్. ఓ పశువుని కొట్టినట్టు కొట్టేశాడు, పశువుని సంహరించినట్టు సంహరించేశాడు. తం నిగృహ్యాచ్యుతో దౌర్భ్యాం పాతయిత్వా మహీతలే పశ్యతాం దివిదేవానాం పశుమారమమారయత్. గుహాపిధానం నిర్భిద్య గోపాన్ నిస్సార్య కృచ్ఛ్రత స్తూయమాన సురైర్గోపై ప్రవివేశ స్వగోకులం. గుహాపిధానం నిర్భిద్య, ఆ గుహకి అడ్డంగా మయాసురుడు కొడుకు వ్యోమాసురుడు పెట్టినటువంటి బండరాయిని తొలగించాడు, దాన్ని పిండి పిండి చేశాడు. తొలగించాడంటే చిన్నమాట అవుతుంది. నిర్భిద్య, ఒక్క దెబ్బతో పిండి పిండి చేశాడు. గోపాన్ నిస్సార్య, గోపాలకులందరినీ బయటికి తీసుకొచ్చేసేసాడు. కృచ్ఛ్రత, అప్పటికేమో ఆ గుహలో పాపం వీళ్ళందరూ చేరి గాలాడక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటికి తెచ్చేశాడు. తెచ్చేసిన తర్వాత హాయిగా గోకులానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు స్తూయమానస్సురై, ఆకాశంలో వ్యోమాసురుడి వధని చూసినటువంటి దేవతలందరూ స్తుతి చేస్తుంటే ఆకాశంలో వాళ్ళ స్తుతుల్ని విన్నాడు. గోపై, మాకు ఏ కష్టం వచ్చినా నువ్వే ఉన్నావు, మాకు ఏ కష్టం వచ్చినా తీర్చేవాడివి నువ్వే అని గోపాలకులందరూ స్తుతి చేస్తుంటే అవన్నీ కూడా వింటూనే ఉన్నాడు. ప్రవివేశ స్వగోకులం, గోకులానికి తిరిగి మళ్ళీ వచ్చి చేరాడు. గుహాపిధానం నిర్భిద్య గోపాన్ నిస్సార్య కృచ్ఛ్రత స్తూయమాన సురైర్గోపై ప్రవివేశ స్వగోకులం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో 34 శ్లోకాలున్న వ్యోమాసురవధ అనే పేరు కలిగినటువంటి 37వ అధ్యాయాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో ముందేమో కేశి అనే రాక్షసుడి సంహారం ఉంది. తర్వాత నారద మహర్షి గారు వచ్చి చెప్పటం ఉంది. నారద మహర్షి గారు భవిష్యత్తులో శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని చూడబోతున్నాను అని చెప్పి సంతోషంతో తన సంతోషాన్ని ప్రదర్శించి దండం పెట్టుకుని వెళ్ళటం ఉంది. అలాగే వ్యోమాసురుడి యొక్క వధ ఉంది. అధ్యాయాలకి పేర్లు మనం పెట్టుకుంటాం కాబట్టి అధ్యాయం చివరిలో ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్తో పేరు పెట్టుకోవడం ఉంది. అధ్యాయం పేర్లకి పెద్ద విశేషం ఏం లేదు. పెట్టుకోవాలి అంటే వ్యోమకేశాసుర వధ, అలాగే నారద సంప్రభాషణం అని ఏమైనా పేర్లు పెట్టాలి, రెండు కలిపైనా పెట్టాలి, అదేం పెద్ద విషయం కాదు. ఈ అధ్యాయంలో కేశి రాక్షసుడిని సంహరించడం కానీ వ్యోమాసురుణ్ణి సంహరించడం కానీ దాంట్లో కూడా పెద్ద విశేషమేం లేదు. నారద మహర్షి గారు రావటంలో మాత్రం విశేషం ఉంది. మనం అందుకోవలసినటువంటి ఒక విశేషం ఉంది. నారద మహర్షి గారు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైన నారద మహర్షి గారు తన సర్వజ్ఞత్వాన్ని దేనికి వాడారు అంటే భగవంతుడి యొక్క భూత వర్తమాన భవిష్య లీలలను దర్శించుకోవడానికి వాడుతారు. అందుకనే నేను చూశాను, హయాసురుడు అంటే ఆ కేశి అనేటువంటి రాక్షసుని సంహరించడం చూశాను, ఇంతకుముందు విడిగా నేను చూసినవి చాలానే ఉన్నాయి, భవిష్యత్తులో చేయబోతున్నవి ఇవి, వాటిని కూడా నేను చూడబోతున్నాను అని అన్నారు. అంటే ఒకవేళ సర్వజ్ఞత్వమే ఉన్నా సరే ఆ సర్వజ్ఞత్వంతో భగవంతుడికి సంబంధించిన లీలల్ని, భగవంతుడికి సంబంధించిన విశేషాలని చూడాలనుకోవాలి. కానీ దాంతో వేరే ఏదో చూద్దాము, వేరే ఏదో చేద్దాము అని అనుకోకూడదు. అలా అనుకుంటే కనుక ఎవరు ఫలితాలను అందుకోలేరు. ఈ భౌతికమైన పదార్థాలను తెలుసుకోవటంతో కనుక ఈ జ్ఞానశక్తిని వ్యర్థం చేసుకుంటే మిగిలేదేముండదు, కాలక్షేపం తప్ప అనేటువంటి అంశం ఉంది. ఈ అంశాన్ని ప్రధానంగా చూపించడం కోసమే ఈ శ్రీశుకుల వారు ఏకాంతంగా శ్రీకృష్ణుడితో నారద మహర్షి గారి సంభాషణ చేసిన దాన్ని కూడా విడిగా బయటికి తీసుకొచ్చి మనందరి ముందు బట్టబయలు చేసేసారు. ఇంత ఏకాంతంగా 1-to-1 మాట్లాడుకున్న దాన్ని బయటికి తేకూడదు కదా, తీసుకొచ్చి ఎందుకు చూపిస్తున్నారు అంటే నారద మహర్షి గారు తన యొక్క సర్వజ్ఞత్వాన్ని భగవంతుడికి సమర్పించుకున్నారు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ. తపస్యసి అంటే తపస్సు, తపస్సు అంటే ఈ సర్వజ్ఞత్వానికి దారి తీసేటువంటి జ్ఞాన తపస్సు. తత్కురుష్వ మదర్పణం అని పరమాత్మ చెప్పాడు కదా, ఆ పరమాత్మ చెప్పినట్లు ఆయన నడుచుకున్నారు. అలా అందరూ నడుచుకోవాలి అనేటువంటి భావం మనలో కలిగేటట్లుగా శ్రీశుకుల వారు ఈ ఘట్టాన్ని తీసుకొచ్చి పెట్టారు. అందువల్ల ఈ ఘట్టాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. గమనించుకుని భవిష్యత్తులో జరగబోయేదానికి అది ఇండెక్స్గా పనికిరాదు. ఎందుకంటే ఒక వరుస లేదు. కొన్ని ద్వారకలో, కొన్ని మధురలో అని చెప్పారే తప్ప మధురలో ఇన్ని, మధురలో దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అనే మాట ఏమీ లేదు. ద్వారకలో దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అనే మాట లేదు. ఇండెక్స్గా పనికిరాదు. ఉజ్జాయింపుగా కొన్ని నోటుకొచ్చిన వాటిని చెప్పి నారద మహర్షి గారు తాను మొత్తం నిరంతరము తన సర్వజ్ఞ శక్తితో కూడా భగవంతుణ్ణే స్మరించుకుంటున్నాను అని చెప్పినట్లుగా మనకుండేటువంటి
జ్ఞానశక్తిని కూడా భగవంతుడికి సమర్పించే దిశగా మనం కొంత ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నానికి నాందిగా శ్రీశుకుల వారు చేసినటువంటి ఈ ఉపదేశాన్ని మనం అర్థం చేసుకుందాము. అర్థం చేసుకుని మనం అటువైపు ప్రయత్నం చేసే దిశగా మనల్ని ప్రోత్సహించవలసిందిగా ఆ కేశిదైత్య నిషోధన దేశకేంద్రాది సూచన నాశితాత్మారి భాసనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.